ఎన్టీఆర్ గ్లోబల్ లెవెల్ చూసేలా ఉన్నాగా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. దేవరాజ్ జపాన్లో ఊపేస్తుంది. పెడ్డీతో క్రేజ్ చూపిస్తాడా? సలార్ రీరిలీజ్ 4 days ఆడిందిగా. రాబిన్హుడ్ అండ్ మ్యాడ్ స్క్వేర్ లెక్కేంటి? అల్లు అర్జున్ అట్లీ ఇలా చాలా ఉన్నాయి, అన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ అల్లు అర్జున్ అట్లీ కాంబో. April 5th బన్నీ అన్న బర్త్డే స్పెషల్గా ఈ కాంబో పైన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని టాక్. ఒక పోస్టర్ ఆర్ ఏదన్నా పిక్ వదులుతారేమో. అండ్ బర్త్డేకి ఆరేటు కన్ఫర్మ్ అయిపోయింది. థియేటర్స్ని బ్లాస్ట్ చేయడానికి రెడీ అయిపోండిగా. April 5th నుండే ప్రీమియర్స్ పడుతున్నాయి. సో గ్రాండ్ లెవెల్లో ప్లానింగ్ జరుగుతుంది. క్లిక్ అయితే న్యూ ఆల్ టైమ్ రికార్డ్ చూస్తాం. చాలామంది కార్యటు ఫేవరెట్, పైగా అండర్ రేటెడ్ ఫిలిం. రిలీజ్ అయినప్పుడు పెద్దగా పట్టించుకోలే, ఇప్పుడు దాని రేంజ్ చూపించే టైం వచ్చింది. మరి మీ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది? తర్వాత సలార్ రిలీజ్ మనం 2 daysకే రన్ అయిపోద్ది అనుకున్నాం. బట్ 3rd and 4th డే కూడా డీసెంట్గా ఆడి ఆ 2 days కలిపి 50 lakhs వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. టోటల్ రన్లో 4.3 కోట్ల గ్రాస్ కొట్టి ప్రభాస్ అన్న అండ్ సలార్ రేంజ్ చూపించింది. ఎట్ ప్రెజెంట్ 8th ప్లేస్లో ఉంది లాంగ్ రన్లో. యాక్చువల్గా హైప్కి షోస్కి 5 crore దాటాల్సింది. స్టిల్ 4 కోట్లు అంటే మంచి నంబరే. అండ్ రీసెంట్ వీడియోలో టాప్ 10 లాంగ్ రన్ రిలీజ్ మూవీస్ చెప్పాం, చూడని వల్ల ఒక లుక్ వేసేయండి. కమింగ్ టు SSME 29, గుడ్ న్యూస్ ఏంటంటే నాన్ స్టాప్ షూటింగ్ అండ్ స్కెడ్యూల్స్తో సాగుతుంది ప్రాజెక్ట్. అండ్ కృష్ణ గారి బర్త్డే స్పెషల్గా May 31st అప్డేట్ వస్తుంది. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. అంటే ప్రతిసారి అప్డేట్ వస్తుంది కదా, పైగా 2 మేజర్ స్కెడ్యూల్స్ అయిపోయాయి. మేబీ అనౌన్స్మెంట్ అయిన వస్తుందేమో, చూద్దాం. మరీ ఘోరం, ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా ఇవ్వట్లే ఈ జక్కన్న. నెక్స్ట్ పెడ్డి మూవీ న్యూస్. సండే శ్రీరామనవమి స్పెషల్గా ఫస్ట్ గ్లిమ్స్ రాబోతుంది. దాంతో తెలుస్తుందిగా ఏంది కథ ఎలా ఉండబోతుందని. ఈగర్లీ వెయిటింగ్. అండ్ నేను స్లైడ్గా షాక్ కూడా అయ్యా. బర్త్డేకి టైటిల్ అండ్ లుక్ వదిలి వితిన్ 10 daysలో ఇంకో మేజర్ అప్డేట్ అని. ఫ్యాన్స్కి పండగే. అండ్ ఇంకో క్రేజీ ఆస్పెక్ట్ ఏంటంటే పెడ్డి మూవీకి సీడెడ్లో కోటింగ్ రైట్స్ 26 to 27 crore అవుతుంది. ఆచార్య, గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత కూడా రికార్డ్ లెవెల్లో వెళ్తున్నాయి. పైగా డైరెక్టర్ తోపు కాదు, క్లియర్గా చరణన్న స్టార్డమ్ అక్కడ. అన్నీ క్లిక్ అయ్యి ఆ టైంకి మ్యాసివ్ వైపు ఉంటే 30 crore కూడా టచ్ అవుద్ది. కమింగ్ టు రాబిన్హుడ్ అండ్ మ్యాడ్ స్క్వేర్ హోల్డ్. పండగ అడ్వాంటేజ్ అండ్ వీకెండ్ని మ్యాడ్ స్క్వేర్ వాడుకున్నా నితిన్ అన్న వాడుకోలేకపోయాడు. 3 రోజుల్లో రాబిన్హుడ్ నైజాంలో 1.8 కోట్ల షేరే. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.5 కోట్లు. సీడెడ్లో 57 లక్షల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్లు. అండ్ టోటల్ ఆంధ్రాలో 1.8 కోట్ల షేర్. ఆంధ్ర బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10.5 కోట్లు. అలా వీకెండ్లో టోటల్ తెలుగు స్టేట్స్లో 4.16 కోట్ల షేర్ అండ్ 7.9 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 23 కోట్లు, అంటే ఇంకా 19 కోట్ల షేర్ కొట్టాలి. అండ్ కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 3 daysలో 32 లక్షల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 1.5 కోట్లు. అండ్ ఓవర్సీస్లో 70 లక్షల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్లు. అలా టోటల్ వరల్డ్ వైడ్గా 5.2 కోట్ల షేర్ అండ్ 8 కోట్ల గ్రాస్తో డిజాస్టర్ అవుతుంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28 కోట్లు. అండ్ మ్యాడ్ స్క్వేర్ Day 1 నుండే ప్యూర్ డామినెన్స్ చూపిస్తూ 3 daysలో నైజాంలో 7.7 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6.5 కోట్లే, ఆల్రెడీ హిట్ అయిపోయింది. ఇక్కడ సీడెడ్లో 2.5 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2 కోట్లు. ఇంకా వైజాగ్లో 2.09 కోట్ల షేర్. ఈస్ట్లో 1.35 కోట్ల షేర్. వెస్ట్లో 65 లక్షల షేర్. గుంటూరులో 1.3 కోట్ల షేర్. కృష్ణాలో 98 లక్షల షేర్. అండ్ నెల్లూరులో 55 లక్షల షేర్. అలా 3 daysలో తెలుగు స్టేట్స్లో 16.8 కోట్ల షేర్ అండ్ 27.3 కోట్ల గ్రాస్ కొట్టింది. టోటల్ తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16 కోట్లు. సో హిట్ అయిపోయింది. అండ్ కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 1.3 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2 కోట్లు. అండ్ ఓవర్సీస్లో 4.86 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3.5 కోట్లు. అలా ఫస్ట్ వీకెండ్లో వరల్డ్ వైడ్గా 23 కోట్ల షేర్ అండ్ 40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి హిట్ అయింది. టువర్డ్స్ సూపర్ హిట్గా రన్ అవుతుంది. ఇక దీనికి హిట్ టాక్ వచ్చేసరికి రాబిన్హుడ్ యావరేజ్గా ఉన్న పట్టించుకోవట్లే. నితిన్ అన్న మళ్ళీ తన ఓల్డ్ ట్రాక్కి పడిపోతున్నాడు. పైగా కలెక్షన్స్ చూడండి, Tier 3 రేంజ్లో ఉన్నాయి. తమ్ముడు అండ్ ఎల్లమ్మ మూవీసే ఓపింకా, అవి బిస్కెట్ అవుతే Tier 3 దిక్కింకా. అండ్ దేవరా రీసెంట్గా దేవరాని గ్రాండ్గా జపాన్లో రిలీజ్ చేశారు. తారకన్న స్వయంగా ఫుల్ ఎనర్జీతో ప్రమోషన్స్ చేశాడు, మనం చూసాం కదా. అక్కడ డీసెంట్గా రన్ అవుతుంది దేవరా. 3 daysలో 2.5Kకి పైగా ఫుట్ఫాల్స్తో అక్కడ టాప్ 5లోకి ఎంటర్ అవ్వనుంది. ఒక యావరేజ్ కంటెంట్ మూవీతో ఇక్కడ అక్కడ లాగేస్తున్నాడు తారకన్న. మెల్లగా తన గ్లోబల్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళనుంది. పెద్ద పెద్ద సినిమాలను దాటేస్తున్నాడు అక్కడ. టాప్ 10 తెలుగు మూవీస్ జపాన్వి కావాలంటే కింద చెప్పండి. తర్వాత ఈ సమ్మర్లో వన్ అండ్ ఓన్లీ Tier 1 హీరో సినిమా హరిహర వీరమల్లు. రిలీజ్ డేట్ May 9th అని చెప్పి మళ్ళీ నిన్న పోస్టర్తో కన్ఫర్మ్ చేశారు. సో బ్రో సినిమాని పక్కన పెడితే పవర్ స్టార్ సినిమా వచ్చి 3 yearsకి పైగా అవుతుంది. ఫ్యాన్స్ ఏ రేంజ్ రచ్చ చేస్తారో చూడాలి. వాళ్ళకి పెద్దగా సినిమా ఇంట్రెస్ట్ లేదు ఇది. మరి ఓపెనింగ్స్ ఎలా వస్తాయంటారు? 50 crore షేర్ కొడుతుంది Day 1 తెలుగు స్టేట్స్లో. మీ అంచనాలు ఎలా ఉన్నాయి? సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్, అప్డేట్స్, కథ అది ఇది.
మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమాని మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్, కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.